జిల్లా కలెక్టర్ను అయ్యాక దాదాపు 15 ఏళ్ల తరువాత మొదటిసారి మా ఊరికి వెళ్తున్నాను. ఎప్పుడో నానమ్మ చనిపోయాక ఊరికి దూరమయ్యాను. 15 ఏళ్ల కింది పల్లెలా లేదు. సిమెంటు రోడ్డు మీద ఇరువైపులా చెట్లతో వరిపొలాల పచ్చదనంతో నిండింది. గొల్లపల్లికి స్వాగతం అనే గ్రామ పంచాయతీ బోర్డు కనిపించగానే నా శరీరం పులకించిపోయింది. దూరంగా చెరువుకట్ట కింద ఒక పెద్ద వేప చెట్టు, పక్కనే పోచమ్మ గుడి. వాటిని చూడగానే కళ్ళు చెమర్చాయ్. నేను 3వ తరగతి చదువుకుంటున్నప్పుడు అర్ధరాత్రి వచ్చే కరెంటుతో పొలానికి నీళ్లు పెట్టబోయి ఆ చెట్టు దగ్గరే కరెంట్ షాక్తో చనిపోయాడు నాన్న. సార్, మీరేదో ఎగ్జైట్ అవుతున్నారు అన్నాడు కారులో పక్కకు కూర్చున్న పిఏ. ఏం లేదు రాజు అన్నాను. అతని చేతుల్లో పెద్ద గిఫ్ట్ ప్యాక్ కొంత ఇబ్బంది పెడుతున్నట్టు ఉంది. సార్, అడుగుతున్నానని అనుకోకండి. ఈ గిఫ్ట్ ప్యాక్ ఎవరికోసం? అసలు దీంట్లో ఏముంది అన్నాడు. అలా అడగడం అరగంటలో అది 4వసారి. చిన్నగా నవ్వి ఊరుకున్నాను. ఇంకా 2 కార్లు మా ముందర, 4 కార్లు వెనుక అనుసరిస్తున్నాయి. ఆ పచ్చని పొలాలను చూస్తుంటే వాటి మధ్యలో ఎండిపోయిన చింత చెట్టును చూసి బాల్యంలోకి వెళ్ళిపోయాను. శ్రీనుగాడు, వేణుగాడు, రాజేష్ గాడు, స్వాతి, 2 జళ్ల రాధిక, నేను, రమేష్ గాడు. పొద్దున్నే ఆ చింత చెట్టు కింద చేరి రకరకాల ఆటలు ఆడుకునేవాళ్లం. అది కూడా పెండదొబ్బుడు ఆట ఎక్కువ ఆడుకునేవాళ్లం. ఏగిలివారంగనే మందోట దగ్గరికి పరిగెత్తేవాళ్లం. మందోట దగ్గర సొట్టలు పడ్డ తట్టలు పట్టుకుని పెండను నింపుకునేవాళ్లం. శేషుగాడు అయితే బర్రెపెండ వేసేందుకు తోకలేపంగానే అక్కడ తట్ట పట్టుకుని నిల్చుండేవాడు. పెండ భూమి మీద పడకముందే పట్టుకునేవాడు. ఒకరితో ఒకరం పెండతో కొట్టుకునేవాళ్లం. స్కూల్ టైం అయ్యేంతవరకు చెరువులో ఈత కొట్టి పెండ తట్టలు పట్టుకుని ఇంటికెళ్ళి స్కూల్ బ్యాగులు జబ్బకేసుకుని బడికి వెళ్లేవాళ్లం. కాట్రావుల పండగ వస్తే మా అల్లరి అంతా ఇంతా కాదు. మేమంతా ఒకసారి పెండదొబ్బుడాట ఆడుకుంటున్నప్పుడు ఒక్కసారిగా ఆ డప్పుల చప్పుడు వినిపించింది. ఎల్లుండి పీరీల పండుగ గదా, అజీమొద్దీన్ పెద్దపులి వేషం వేసిండట. వేణుగాడు చెప్పగానే నా నిక్కర్ తడిసిపోయింది. గా పుర్రలకు భయపడతారా? వీడైతే లాగులోనే ఉచ్చపోసుకున్నాడు. శ్రీనుగాడు నవ్విండు. రాధిక అయితే భయంతో ఏడవడమే మొదలెట్టింది. మా ఇంట్లో పులులు ఛాయ తాగుతాయ్, నన్నైతే ఏమనై, రాజేష్ గాడు గంభీరంగా చెప్పాడు. కాని లోలోపల వాడు కూడా మస్తుగా భయపడుతున్నాడు. నా బాధ అది కాదురా, పోయినసారి మా అవ్వ అజీమొద్దీన్తో డెచ్చ కొట్టిచ్చింది. 3 రోజులు భయంతో జ్వరం వచ్చింది. భయంతో గొంతు వణుకుతుండగానే చెప్పాను. ఆ రోజు అందరం ఒకరి చేతిని ఒకరం పట్టుకుని డప్పుల శబ్దం దూరమైనాక ఇళ్లలోకి పోయాం. పీర్ల పండుగ రోజు రాత్రి అయితే అజీమొద్దీన్ విశ్వరూపం కనిపించేది. పూనకం వచ్చినట్టు ఆడేవాడు. అరుచుకుంటూనే నిప్పుల గుండం మీద నుంచి అసైదుల్లా అంటూ దూకేవాడు. బెల్లం, కుడుకలు, బత్తీసల దండలను నాతోటి వేయించేది నానమ్మ. ఓహో జాంబియా, ఓలంపెల్లి జాంబియా, నాతోటి మాట్లాడు నాంపెల్లి జాంబియా, దుల దుల అసైదుల పాటలతో ఊరంతా హోరెత్తేది. ఒకసారి మా దోస్తు శ్రీనుగాని అమ్మ, వాడికి జ్వరం తగ్గకపోతే పీరీల పండగ రోజు పెద్దపులి వేషం వేయిస్తానని మొక్కుకున్నదట. ఆ రోజు శ్రీనుగాడు పులి వేషం వేస్తే నేను తోక పట్టుకున్నాను. రాజేష్ గాడు, వేణుగాడు వచ్చి పిర్రలు గట్టిగా గిచ్చిపోయేవాళ్లు. తెల్లారిపోయి చూసేసరికి 2 పిర్రలు నల్లగా కమిలిపోయి కనిపిస్తే వాళ్లమ్మ మస్తు తిట్టింది. ఓసారి ఒకాయన ధైర్యం చేసి అజీమొద్దీన్ పిర్రగిల్లాడట. వాణ్ణి ఊరంతా మొనగాడిలా చూసిందట. కాని అజీమొద్దీన్ వాణ్ణి దొరకపట్టుకుని కింద పడేసి పొర్లించి పెయ్యంత పసుపు రంగు పూసిండట. అజీమొద్దీన్ వెంట మరో 4 పెద్దపులి వేషం వేసేవారు. మా ఇంటికి అజీమొద్దీన్ వచ్చినప్పుడు పుర్రు తీసి 14వ శతాబ్దం నాటి పీరీల విశిష్టత గురించి చెప్పేవాడు. అది పండుగ కాదని, 74 మంది త్యాగధనుల ఫలితమే ఈ 9 రోజుల స్మారక దినాలని చెబితే ఆ వయసులో అర్థం కాకపోయేది. అషుర్ ఖానా నుంచి నిప్పుల గుండం వరకు చెప్పేవాడు. దూలా ఆడుతూ మట్కీలు తీసేవరకు దురంకారులైన రాజ్యాధిపతులపై తిరుగుబాటు చేసిన హసన్ హుసేన్ల గురించి ఉద్వేగభరితంగా చెప్పేవాడు. పీర్ అంటే 74 మంది ధర్మయుద్ధ వీరుల స్మారకదినం అని చెప్పేవాడు. పీరీల పండుగను గమనిస్తే తెలంగాణ ఉద్యమానికి ఏదో పేగుబంధం పెనవేసుకున్నట్టు అన్పించేది. అస్తిత్వం కోసం దీక్షలతో తమను తాము హింసించుకోవడం, బలిదానాలు చేసుకోవడం లాంటి సంఘటనలు ఆవేదన భరితంగా స్మరించేవాడు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అజీమొద్దీన్ చెప్పిన హసన్ హుసేన్ల ఉద్వేగమే గుర్తొచ్చేది. అందుకే నాకు తెలంగాణ ఉద్యమ సమయంలో అజీమొద్దీన్ పదే పదే యాదికొచ్చేవాడు. దూలా ఆడుతూ మట్కీలు తీసేవరకు అన్నిటినీ పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమ పార్శ్వాలు కొన్ని కనిపిస్తాయి. తెలంగాణకే పరిమితమైన ఈ పెద్దపులుల పండుగ ఇక్కడి మత సామరస్యానికి ప్రతీక. చివరిదైన 9వ రోజునాడు మట్టికుండలో కలిపిన బెల్లం నీళ్లను, మలీద ముద్దను అజీమొద్దీనే పంచేవాడు.
రాగిరేకుల్తో చేసిన పంజా, హస్త, నెలవంకల్ని ఊదు పొగల మధ్య ఊరేగించి అందరూ అస్సైదుల ఆరతి, కాళ్ల గజ్జల గమ్మతి అంటుంటే తనూ గంతులేసేవాడు, గుండెలు బాదుకుంటూ మాతం నిర్వహించేవాడు. అసలు అజీమోద్దీన్ బతికున్నాడా, చనిపోయాడా? నన్ను, నా మనసును అజీమోద్దీన్ ఆవహించాడు. సార్, ఊరొచ్చింది, కొంచెం గట్టిగానే అన్నాడు పిఏ. సుస్వాగతం. గొల్లపల్లి మండల కేంద్రం, జగిత్యాల జిల్లా. పెద్ద అక్షరాలతో స్వాగత తోరణం. అది చూసి ఉద్వేగంగా కోటు సర్దుకుని కూర్చున్నాను. ఒకప్పుడు కరెంటు, రోడ్డు కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు మండల కేంద్రం, ఊర్లన్నీ మారిపోయాయి. సార్, పిఏ రాజు అన్నాడు. నా చిన్నప్పుడే 3000 ఓటర్లున్న విలేజ్ అది. ఇప్పుడు ఎంత ఎదిగింది అన్నాను. ఇంతకు ఇది మీ అమ్మమ్మ ఊరా? నానమ్మ ఊరా సార్ అడిగాడు రాజు. నానమ్మ ఊరే, అమ్మమ్మ ఊరు పక్కన ఉన్న చిల్వాకోడు. ఇప్పుడు వాళ్ళెవరూ లేరు, అంతా చనిపోయారు అని చెప్పాను. ఇప్పుడు ఎవరి ఇంటికి వెళ్ళాలి అన్నట్టు. ఈ గిఫ్ట్ ప్యాక్ ఎవరికి సార్? మళ్ళీ అడిగాడు. నేను వస్తున్నట్టు తెలియగానే ఊరంతా బంతిపూల దండల తోరణాలతో నిండిపోయింది. పొలిమేరలోనే డప్పు చప్పుళ్లతో ఎదురు వచ్చారు. ఊరంతా పండుగ వాతావరణం. గ్రామ పంచాయతీ దగ్గర కారాగింది. సర్పంచ్, మండల అధ్యక్షులు, జడ్పీటీసీ అందరూ తమ ఊరి బిడ్డ కలెక్టర్ అయినందుకు ఆనందంతో ఉపన్యాసాలు ఇచ్చిన తరువాత నాకు సన్మానం చేశారు. నాకు ఉద్వేగంతో గొంతు తడబడి ఎక్కువ మాట్లాడలేకపోయాను. చివరగా ఇలా అన్నాను. నేను కలెక్టర్ కాకముందు 2 ఏళ్లు ఫారెస్ట్ అధికారిగా పనిచేశాను. అప్పుడు పెద్దపులి పేరు వినగానే నాకు అజీమోద్దీన్ ముఖమే కళ్ల ముందు కదలాడేది. మిమ్మల్ని, మరీ ముఖ్యంగా ఆయనను చూడాలని వచ్చాను. సర్పంచ్ నా చెవిలో మెల్లగా చెప్పాడు. అతను ఎవరికోసం బతుకుతున్నాడో అర్థం కాదు గాని ఇంకా బతికే ఉన్నాడు సార్ అని. నా మాటలు విని కొందరు ఆశ్చర్యంగా ముఖాలు పెట్టారు. నా పిఏ రాజు అయితే గిఫ్ట్ పట్టుకోలేక సతమతం అవుతున్నాడు. నేను ఫారెస్ట్ రేంజర్గా ఎంపికైనప్పుడు ఒకసారి అడవిలోకి వెళ్లి ట్రాంక్విలైజర్లో మత్తుమందుతో పెద్దపులిని పడగొట్టే డ్యూటీ పడింది. నేను ఒక చెట్టు మీద గన్ పట్టుకుని కూర్చున్నాను. పెద్దపులి మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వచ్చింది. దాన్ని చూడగానే అజీమోద్దీనే గుర్తొచ్చాడు. చేతుల్లోని గన్ జారిపోయింది. ఆ పులిని ట్రాంక్విలైజ్ చేయడానికి కూడా మనసు ఒప్పుకోలేదు. ఆజానుబాహుడైన అజీముద్దీన్ నాకు డెచ్చా కొట్టి, భయపడొద్దు అన్నట్టు వీపులో తట్టి నన్ను ఎత్తుకుని డప్పుల శబ్దంలో ఎగిరేశాడు. పసుపు రంగుతో నా బట్టలు తడిసిపోయేవి అంటూ చెప్పాను. నా ఉపన్యాసం ముగిశాక అందరూ డప్పులతో అజీమోద్దీన్ ఇంటికి బయల్దేరారు. కొందరు డాన్సులు చేస్తున్నారు. ఊర్లో 4-5 పెద్ద మనుషులు నా దగ్గరికొచ్చి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఒకరిద్దరు తమకు పింఛన్ రావట్లేదని, మరికొంతమంది ధరణిలో తమ పేర్లు లేవని వినతిపత్రాలు ఇచ్చారు. నాతో పాటు వచ్చిన అధికారులు ఆ విన్నపాలు తీసుకున్నారు. ఆ ఊరేగింపు ఒక శిథిలమైన పెంకుటిల్లు దగ్గరికి రాగానే ఆగిపోయింది. నేను నిమిషాల్లోనే పోల్చుకున్నాను. అది అజీమోద్దీన్ ఇల్లని. సగం తెగిన నులకమంచంలో, వయసు అయిపోయి అస్థిపంజరానికి తోలు తొడిగినట్లు అచేతన స్థితిలో ఆజానుబాహుడైన అజీమోద్దీన్. ఒకప్పుడు తన పులివేషంతో ఊరంతా గడగడలాడించిన అజీమోద్దీన్. సర్పంచ్ చెబుతున్నాడు. సార్, అజీమోద్దీన్ భార్య చనిపోయి 7 ఏళ్లయింది. 2 కొడుకులు ఉంటే హసన్ దుబాయిలో చనిపోయాడు. హుస్సేన్ మస్కట్లో పోయిండు. అప్పటినుంచి చూసుకునేందుకు ఎవరూ లేరు. ఇంకో 4 రోజులు అయితే ఈ ముసలోడు కూడా చనిపోతాడేమో. నేను అజీమోద్దీన్ పడుకున్న నులక మంచం దగ్గరికి వెళ్లాను. మంచం పట్టెపై కూర్చున్నాను. నా పిఏ అర్థం చేసుకుని వాటర్ బాటిల్ అందించాడు. మూత విప్పి ఒక బుక్క నీళ్లు అజీమోద్దీన్ నోట్లో పోశాను. గొంతు తడారిపోయిందేమో. మెల్లిగా లేచి కూర్చున్నాడు. ఊరంతా నిశ్శబ్దంగా, ఆశ్చర్యంగా చూస్తున్నది. ఆడవాళ్లు, పిల్లలైతే ఉత్కంఠతో విస్మయంగా చూస్తున్నారు. హే కౌన్ బేటా అని మాత్రం అడగ్గలిగాడు అజీమోద్దీన్. కందుకూరి వెంకయ్య మనవణ్ణి తాత అన్నాను. ఆయన పెదాలు కూడా వణుకుతున్నాయి. ఓ, నేను పీర్ల పండక్కి డెచ్చగొడితేలాగు తడుపుకునేటోనివి కదా అని బోసి నవ్వు నవ్వాడు. అవును తాత, నేనిప్పుడు నిజం పెద్దపులికి కూడా భయపడటం లేదు అన్నాను ఒకంత గర్వంగా. ఒకసారి పెద్దపులి వేషం వెయ్యవా తాత అని అడిగాను. 5 దిన్ సే అన్నం తినలేదు బేటా, అయినా నీ కోసం ఆడతా అంటూ నులక మంచం నుంచి వణుకుతూ లేచాడు. నా గిఫ్ట్ తెమ్మని పిఏకు సైగ చేశాను. అతను నాకు ప్యాకెట్ అందించాడు. ఊరంతా ఆశ్చర్యంగా చూస్తున్నది. తాత, ఇది నీకు అన్నాను. వణుకుతున్న చేతులతోనే కవర్ చించి దాంట్లో ఉన్న పెద్దపులి పుర్రె తీశాడు. ఊరంతా చప్పట్లతో మోగిపోయింది. అజీమోద్దీన్ కళ్ళు చెమ్మగిల్లాయి. పుర్రె మీద 2 కన్నీటి బొట్లు జారిపడ్డాయి. ఎన్ని రోజులైంది బేటా అంటూ ఆత్రంగా, ఆప్యాయంగా, ఆనందంగా ఈ పుర్రెను తడిమాడు. తాత, ముందు ఇవి తిను అంటూ వేరొక సంచిలో తెచ్చిన మలీద ముద్దలు, బెల్లం నీళ్లు అందించాను.
వణుకుతున్న చేతులతో గబాగబా తిన్నాడు. ఆ పుర్రెను మెల్లిగా ముఖానికి తగిలించుకుని మంచంలోంచి లేచాడు. డడ్డనకడం డడ్డనకడం డప్పుల శబ్దానికి అజీముద్దీన్ కాళ్ళు లయబద్ధంగా ఆడుతున్నాయి. ఆ వృద్ధుడిలో ఏనుగంత బలం ఎక్కడినుంచి వచ్చిందో కాని ఇంట్లో నుంచి వాకిట్లో వరకు పెద్ద పులిలా ఎగురుతున్నాడు. ఊరంతా చప్పట్లు. నేను కూడా కలెక్టర్ని అని మర్చిపోయి కొంతసేపు ఎగిరాను. అరగంట గడిచింది. దగ్గరికి రమ్మని సైగ చేశాడు. నేను వెళ్ళాను. పెద్దపులి పుర్రతో నా నుదుటి మీద డెచ్చగొట్టాడు. డప్పుల శబ్దం మరింత పెరిగింది. ఆ తర్వాత ఆ పుర్రలోనే అతని ఊపిరి ఆగిపోయింది. నిజమైన పెద్దపులిలా కుప్పకూలాడు. నివ్వెరపోయాను. పుర్రె తీశాక ఆ వృద్ధుడి ముఖంలో 1000 చంద్రుల వెన్నెల వెలుగులు. ఒక ఆనందం, గంభీరత. అతని ముఖంలో ఒక దర్పం, ఒక తేజస్సు. నా రాకతోనే అతను చనిపోయాడా అన్న అనుమానం కొందరికి వచ్చినా అజీముద్దీన్ శవపేటిక నేను ఎత్తుకున్నాను. ఒక ప్రవక్తను భుజాలపై మోసినంత తృప్తి. అతని అంత్యక్రియలు దగ్గరుండి జరిపించాను. ఇప్పటికీ నా దృష్టిలో అదొక పెద్దపులే.